మెయిన్స్‌లో వచ్చేసరికి మనకి క్రిమినల్ పేపర్‌లో అడిగారు. ఏంటి అంటే రమ్మీ అనేది గేమ్ ఆఫ్ స్కిల్ కదా! సో, అది గూడా మనకి కామన్ గేమింగ్ హౌస్ గేమింగ్ కింద వస్తదా? రాదా? అని చెప్పి అడగడం అయితే జరిగింది. సో, మనకి ఈ ట్విన్ సిటీస్ సినిమా కల్చరల్ సెంటర్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ కేస్‌లో ఏం చెప్పారంటే, ప్లేయింగ్ ఎ గేమ్ ఆఫ్ రమ్మీ అనేది మనం ట్రీట్ చేయకూడదు గేమింగ్ కింద ఈ యాక్ట్ ప్రకారం. అందుకే ఏ ప్లేస్‌లో అయితే, ఏ కల్చరల్ సొసైటీలో అయితే ఒకవేళ రమ్మీ అనే గేమ్‌ని ఆడుతారో, సో, ఆ ప్లేస్‌ని మనం కామన్ గేమింగ్ హౌస్ కింద తీసుకోకూడదు. అలానే ఎవరైతే పర్సన్స్ అండర్‌లో కామన్ గేమింగ్ హౌస్ కాదు. లైక్ ఏ సొసైటీ అయితే ఉందో, ఆ సొసైటీని మనం కామన్ గేమింగ్ హౌస్ కింద తీసుకొని వాళ్ళ మీద ప్రొసీడ్ అవ్వే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ రమ్మీ ఏదైతే ఉందో అదొక గేమ్ ఆఫ్ స్కిల్. అందులోనే మనకి విన్నింగ్ అనేది ఛాన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది అని చెప్పారనమాట. అలానే మనకి డి. కృష్ణకుమార్ కేసులో కూడా అలానే చెప్పారు. రమ్మీ అనేది ఒక గేమ్ ఆఫ్ స్కిల్ అని. అలానే ఏవైతే ఒక క్లబ్ ఒకవేళ ప్రాఫిట్స్ కూడా చేసుకున్నా సరే, లైక్ రమ్మీ గేమింగ్‌ని అలో చేసి వాళ్ళ ప్రెమిసెస్‌లో అప్పుడు కూడా ఆ ప్లేస్‌ని మనం కామన్ గేమింగ్ హౌస్